ఉద్యమం పేరిట 23 ఏళ్లుగా కల్వకుంట్ల కుటుంబం అందరినీ వాడుకుందని, వారు ఉనికి కోల్పోయే వరకు నిద్రపోనని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోపు 25 మందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంకు మైనంపల్లి భూమి పూజ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాలేదు. బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మైనంపల్లి హనుమంతరావు విమర్శించారు. కేటీఆర్ బచ్చాగాడని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఇప్పుడే గుర్తుకు వచ్చారా, ఇన్ని రోజులు ఎడిగిపోయావు అని కేటీఆర్ను ప్రశ్నించారు. మీరు రాష్ట్రాన్ని దోచేశారు, రేవంత్ రెడ్డి అనుకుంటే మీరు జైలుకు పోతారని మైనంపల్లి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల్ని అమలు చేయలేదని, అప్పులు తప్ప మీరు ఏం చేయలేదని మైనంపల్లి విమర్శించారు. హరీష్ రావు బీజేపీలోకి పోతారని జోస్యం చెప్పారు. రాజకీయాలను డబ్బులతో భ్రష్టు పట్టించారన్నారు. మల్కాజ్గిరి, మెదక్ ఎక్కడైనా ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 5 ఏళ్లలో బీఆర్ఎస్ కనుమరుగవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు మైనంపల్లి. యుద్ధం ఎప్పుడు కలుగుతుందో నాకు తెలియదు, కానీ ప్రత్యర్థుల్ని బూడి చేస్తాడు. అది ఆయన నైజం, ఆయన స్టైలు. ఈరోజు గతంలో మెదక్ జిల్లాలో సింహస్వప్నాల, మెదక్ జిల్లా గుండెల్లో ప్రజలకు పెళ్లిదిరా, అందరికీ అన్నరా, ఎవరికి అర్ధరాత్రి ఫోన్ చేసినా నేనున్నా అని పరిగెత్తుకుంటే మైనంపల్లి అన్నను ఈ రోజు సిద్దిపేట ప్రజలందరూ హక్కును చేర్చుకొని, అన్నా మాకు నువ్వే దిక్కన్నా, నువ్వు నాకు పెద్దన్నా అన్నా, నీవే మాకు అన్ని చేయాలన్నా ఒక్క మాట ఆయనకి చెప్తే నేనున్నా అని పరిగెత్తుకుంటా వస్తున్నాడు. 2000 కాళ్ళతో ఒక ర్యాలీ తీసుకొని సిద్దిపేట వచ్చిందంటే ఆయన సిద్దిపేట మీద ఆయనకున్న ప్రేమ ఏంటో, ఆయనకున్న కసి ఏంటో, ఆయనకున్న తపనేంటో, ఆయన ఎంత నిజాయితీ పేరుంటే చెప్తున్నా. ఓటమంటే పెద్ద పెద్ద వాళ్ళు ఓడిపోయింది. ఓడిపోవడం నేర్చుకున్న వాడు జీవితంలో ఎప్పుడు ఫెయిల్ కాడు. ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్, ఫెయిలియర్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అని నమ్మేవాంద్రా. ఈ ఓటమిలకు భయపట్టోళ్ళం కాదు. ఈ నాయన ఓడిపోయి ఎన్ని రోజులలో తెలిపారు. ఆ పాతది ఏదో పెట్టుకొని అది సర్జరీ చేసుకొని పడ్డాను ఒక మంచి దాని కథలు లేడు. అది ప్రపంచం అంతా తెలుసు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా గౌరవిస్తున్నా. పైసలు ఇచ్చి బండ్లో లెక్కించుకొని 50,000 40,000 మందిని తెచ్చిన పైసలన్నీ నాశనం చేసిండు మన రాష్ట్రం ఖజానా మొత్తం. ఇవాళేమో మొత్తం వీరన్నిటికీ వాడుకున్నారు మొత్తం. ఇలా రేవంత్ రెడ్డి అఫీషియల్ ప్రోగ్రామ్ లో పోయినా ఏదేదో మాట్లాడుతుండ్రు. ఒకటి గమనించరా, మీటింగ్ లకు దిగకపోతుండే, అన్ని కుర్చీలు ఖాళీ ఉంటుండే. ఇలా వీళ్ళు వచ్చిన వాళ్ళంతా ప్రేమతో బిడ్డ, 1 రూపాయి తీసుకోలే, 1 రూపాయికి ఆశించలే. ఒరిజినల్ క్యాడర్ రేవంత్ రెడ్డి బిల్డప్ చేసిండ్రా బిడ్డ, అది గుర్తు పెట్టుకో. ఈడ ఒరిజినల్ ఉన్నారు, మీదేనంటే ఆర్టిఫిషియల్. రేపు నీకేదైనా అయినప్పుడు నీకు ఎంతమంది వస్తారో ఒక్కసారి చూసుకోరా బై. నువ్వు నా ఇంటికి వస్తా అంటున్నావు కదా, ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను మాకు బలగం ఉందని. నీకు దమ్ముంటది ఎప్పుడో డేట్ చెప్పరా. ఆ రోజు నేను ఒక్కనే వీళ్ళొవ్వరిని విలువ ఒక మల్కాజ్గిరిలో నిలబడతాం రా బై. నాతో ప్రేమతో ఎంతమంది ఉంటారో చూడు, ఎంతమంది వస్తారో చూడు. డేటు